సో ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ అలీబాబా ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆ ప్లాట్ఫామ్స్లో కూడా ఇప్పుడు మనకి ఇండియా మార్ట్ ఉంది, అక్కడ చైనాలో అలీబాబా ఉంది. సో ఇక్కడ నుంచి మనం అలీబాబాలో ప్లేస్ చేస్తే ఆర్డర్ వస్తుందా? అంటే యాక్చువల్గా వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు మెటీరియల్ మనం అక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో కొనుక్కున్నాను అనుకోండి, సో నాకు వారంటీ ఉంటుంది. ఇప్పుడు నేను మెటీరియల్ చైనా నుంచి తీసుకొని వస్తాను, సో దానికి రిలేటెడ్ వారంటీ, ష్యూరిటీ ఎలా, అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కామన్ పబ్లిక్ లో. కంపల్సరీ. అంటే ఫర్నిచర్ వర్క్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా లాగింగ్ ఏదైనా ఉంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం వీలైతే హెల్ప్ చేద్దాం. ఇంకా తెలుగు వాళ్ళైతే ఇంకా కంపల్సరీ హెల్ప్ చేద్దాం, మన వాళ్ళు సక్సెస్ అవ్వాలంతే. వాళ్ళు నెక్స్ట్ సిగ్నల్లో ఎన్ని సెకండ్లో సిగ్నల్ ఓపెన్ అవుతుందో కూడా కనిపిస్తుంది యాప్ లో. ఇంకోటి లైన్స్ ఉంటాయి, మనల్ని ఏ లైన్, ఇప్పుడు 4 లైన్స్ ఉంటే ఏ లైన్ లో ఫాలో అయితే నువ్వు తొందరగా రీచ్ అవుతావో చూపిస్తావు. మీరు ఇప్పుడు ఈ బేగం బజార్ లో దొరికే ఈ ఫ్యాషన్ ఐటమ్స్ అన్ని కూడా అక్కడి నుంచి వస్తాయి. ఇంకొకటి ఉంది, లైక్ చైనా నుంచి వచ్చిందంటే అది ఫస్ట్ డెఫినెట్గా ఫస్ట్ కాపీ అనేది కామన్. మనలో ఏంటంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపే ఇంకా 1,00,000 కంటైనర్లు దింపారన్నట్లు ఆలోచిస్తారు.